హలో అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఈరోజు వీఆర్కే డైట్లో ఉన్న వాళ్ళకి, వీఆర్కే డైట్ చేసే వాళ్ళకి ఒక మంచి లంచ్ రెసిపీ చూపిస్తున్నాను. అయితే నాటుకోడి మట్టి పాత్రలో చేస్తున్నాను. కొబ్బరి నూనె వేసి వేడైన తర్వాత ఆనియన్స్, ఒకటే లిమిట్ ఉంటుంది కదా, ఆనియన్ పచ్చిమిరపకాయ ఒక 2 వేసినాను, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కామనే కదా. అవి వేడైన తర్వాత ఒకసారి కలుపుదాము. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేద్దాం. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. చూడండి, నాటుకోడి బాగుంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. అయితే ఘాటు చేస్తే బాగుంటుంది. మన నాన్ వెజ్ ఏదైనా ఘాటుగా ఉంటే బాగుంటుంది. ఇగో చూడండి, ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఒక నిమ్మకాయ అన్నీ వేసి మ్యారినేషన్ చేయాలి వీఆర్కే డైట్లో నాన్ వెజ్ వండేటప్పుడు. చూడండి, 1 అవర్ అయింది నానబెట్టి. ఇప్పుడు మగ్గాలి, ఆయిల్లో మగ్గితేనే బాగుంటుంది పీసు, టేస్ట్ బాగుంటుంది కర్రీ. చూడండి, నేనైతే నాటుకోడి కూర చేస్తున్నాను. చాలా టేస్టీ ఉంటుంది. మనం డైలీ చికెన్ కంటే ఇది నాటుకోడి బాగుంటుంది, పీస్ బాగుంటుంది టేస్ట్. చూడండి, నాటుకోడి కూర అందరికి ఇష్టమే కదా. అయితే కారం సరిపోలేదు, ఇంకా కొద్దిగా వేస్తున్నాను. ఉప్పు కారం మన ఇష్టము. చాలా టేస్టీగా ఉంది. మట్టి పాత్రలో నాటుకోడి కూర చేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేద్దాము. ఇది మ్యారినేషన్ చేసినాం కాబట్టి తొందరగా ఉడుకుతుంది, ఎక్కువ టైం పట్టదు. మట్టి పాత్రలో చాలా హెల్దీ ఉంటుంది వంటలు. వీలైనంత వరకు అందరూ మట్టి పాత్రలు వాడండి. చూడండి, ఉడుకుతుంది. ఎక్కువ వాటర్ పోయలేదు, గ్రేవీ లాగా చేయలేదు, నార్మల్గానే అనుకుంటున్నా. చూడండి, చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది నాటుకోడి కూర. కొద్దిగా ఉడకనిద్దాము. ఇది ఉడికేలోపు అది కొబ్బరి పొడి, ధనియాల పొడి రెడీ చేసుకుందాము. ఉడుకుతుంది. చూడండి, అందరికి ఇష్టమే కదా నాటుకోడి. దీంట్లో కాంబినేషన్ రోటీ చేస్తున్నాను, అది కూడా ప్రిపరేషన్ చేస్తున్నాను. చూడండి, ఉడికింది, తొందరనే ఉడికింది. అయితే మనం మ్యారినేషన్లో నిమ్మకాయ, ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా ఆయిల్, పచ్చిమిర్చి అన్నీ వేసి కలిపి పెట్టాలి. ఒక 1 అవర్ నానాలి. అప్పుడు మనం ఇట్లా చేయాలి. తర్వాత నానిన తర్వాత కొద్దిసేపు ఉడకనిద్దాము. చాలా టేస్టీగా ఉంది, చాలా ఘాటుగా, స్పైసీగా, చాలా బాగుంది, టేస్టీగా ఉంది. నాటుకోడి పులుసు అంటారు, కర్రీ, నాటుకోడి కూర అని కూడా అంటారు. అయితే కొబ్బరి, ధనియాలు, లవంగాలు, కొద్దిగా మిరియాలు అన్నీ మిక్సీకి వేసుకున్నాను. ఇప్పుడు కర్రీ ఉడికింది కదా, ముక్క ఉడికింది కదా. ఇప్పుడు కొబ్బరి పొడి వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. వీఆర్కే డైట్ చేసే వాళ్ళకి మంచి, అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్ ఉండాలి కదా నాటుకోడి కూర. అందరూ తప్పకుండా ట్రై చేయండి. కొద్దిగా వాటర్ వేద్దాము. అయిపోయింది కర్రీ, కొద్దిగా ఉడకనిద్దాము. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే కొబ్బరి పొడిలోనే ధనియాలు కూడా వేడి చేసి వేసిన, వీడియోలో రాలేదు. చూడండి, ఉడికింది. ఇప్పుడు కొత్తిమీర ఇది లోకల్ కొత్తిమీర. ఇంకా కర్రీ అయిన తర్వాత లాస్ట్కి వేస్తే బాగుంటుంది కదా. చూడండి, రెడీ అయింది నాటుకోడి కూర.
నాన్ వెజ్లో నాటుకోడి అంటే అందరికీ ఇష్టమే. ఇంకా విఆర్కే డైట్ చేసే వాళ్ళకి ఇంకా టేస్ట్ బాగుంటుంది. చూడండి, రెడీ అయింది. మంచి స్మెల్ కూడా వస్తుంది. అయితే ఇప్పుడు 5 రకాల గింజలతో రోటీ చేస్తున్నాను. అయితే ఫస్టే పిండి తడిపి పెట్టుకున్నాను. ముద్ద తడిపి ఒక 15 మినిట్స్ అలా నానబెట్టినాను. ఇప్పుడు రోటీస్ చేస్తున్నాను. నాటుకోడి కూరకి 5 రకాల గింజలతో రోటీ చాలా బాగుంటుంది కాంబినేషను. అయితే మనం రోటీ చేసేటప్పుడు పూరీ ప్రెస్లో అయితే మంచిగా వస్తుంది రోటీ. నేను ఇది కూడా మీకు స్పెషల్గా వీడియో అప్లోడ్ చేస్తాను, ఓన్లీ రోటీ ఎలా చేయాలో. అంటే కొందరికి విరిగిపోతున్నాయి అని కామెంట్స్ చేస్తున్నారు, కాబట్టి మీకు సపరేట్ నేను వీడియో కూడా అప్లోడ్ చేస్తాను రోటీ. ఇప్పుడు చూడండి, నాటుకోడి కాంబినేషన్ రోటీ చాలా బాగుంటుంది కదా. మీరు కూడా ఒకరోజు స్పెషల్గా ఇలా చేసుకొని తినండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విఆర్కే డైట్ చేసే వాళ్ళకి మంచి యూజ్ వస్తుంది ఈ వీడియో. కంపల్సరీ పూరీ ప్రెస్ ఉంటేనే కరెక్ట్గా వస్తాయి రోటీస్. అయితే మనం రోటీస్ కూడా ఎక్కువ తినలేము, ఒక 3-4 కంటే ఎక్కువ తినలేము మనము. ఇవి ఇట్లా చేసి కూడా మనము స్టోర్ చేసుకోవచ్చు రోటీస్. ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళకి కూడా మనము లంచ్ బాక్స్లో తీసుకెళ్ళవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. ఇట్లా మనకు టైం ఉన్నప్పుడు రోటీస్ ఏం పాడవవు, స్మెల్ రాదు, టేస్ట్ చేంజ్ కాదు. ఒక 2 డేస్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే రోటీ చేస్తున్నాను 5 రకాల గింజలతో. రోటీస్ కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. అయిపోయినాయి, రోటీస్ కూడా రెడీ అయినాయి. అది సిమ్లో పెట్టి కాలవాలి రోటీస్ కాల్చేటప్పుడు. చూడండి ఎంత బాగా వస్తున్నాయి రోటీస్, అస్సలు విరిగిపోవట్లేదు. ఇంకా చూడండి, బాగుంటాయి ఈ రోటీస్కి. నాన్ వెజ్ అయినా బాగుంటుంది, వెజ్ అయినా బాగుంటుంది. విఆర్కే డైట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా 5 రకాల గింజలు ఖచ్చితంగా మనం డైలీ తీసుకోవాల్సిందే. 5 రకాల గింజలు ఒక్కొక్కటి 5 స్పూన్లు తీసుకోవాలి. బాగున్నాయి రోటీస్ కూడా, చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. మంచి కాంబినేషను రోటీ నాటుకోడి కూర. విఆర్కే డైట్ చేసే వాళ్ళకి చాలా టేస్టీ కాంబినేషన్. అందరూ నా వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. విఆర్కే డైట్ చేసే వాళ్ళకి మంచి యూజ్ వస్తుంది. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. చూడండి, రెడీ అవుతున్నాయి రోటీస్. ఎక్కువ స్టవ్ సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టినా మంచిగా వస్తాయి రోటీస్. స్టవ్ పెద్దగా పెట్టి కాలవద్దు, సరిగా కాలవవి. 5 రకాల గింజలతో రోటీ చాలా టేస్టీగా ఉంది. ఈ 5 రకాల గింజలతో దోశ చేసుకోవచ్చు, ఇడ్లీ, దోశ, మిర్చి బజ్జీ అన్నీ చేసుకోవచ్చు. అసలు చాలా టేస్టీ. నార్మల్ కార్బోస్ కంటే ఇవే బాగుంటాయి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇవి లంచ్ బాక్స్లో తీసుకెళ్ళొచ్చు. ఒక మనిషికి 4 పీసెస్ అయితే సరిపోతాయి ఈ రోటీస్. 4 రోటీస్ అయితే సరిపోతాయి, 3-4. ఇంకా మనం దాంతోపాటు వేరే కర్రీస్ అవన్నీ పెట్టుకుంటాం కదా, సరిపోతాయి.
చూడండి రోటీస్ కాలుతున్నాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఈ కాంబినేషన్. అయితే మనం కాలేటప్పుడు ఆయిల్ కూడా ఏనవసరం లేదు. మనం 5 రకాల గింజలతో చేస్తాం కదా, ఆయిల్ దాంట్లో నుంచే వస్తుంది కాలుస్తుంటే. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా. తొందరగా అయిపోతుంది. రొట్టెలకి రోటీస్కి ఏం టైం పట్టదు. మనం ఫస్టే పిండి 5 రకాల గింజలతో పొడి తడిపి పెట్టుకోవాలి. ఒక 10-15 మినిట్స్ నానబెట్టిన తర్వాత ఇలా పూరి ప్రెస్లో చేయాలి. కవర్ మీద చేయాలి, కవర్కి జస్ట్ ఆయిల్ పెట్టి ఇలా చేయాలి. చూడండి, మంచి ఫుడ్ వీఆర్కే డైట్ చేసే వాళ్ళకి చాలా టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్. చూడండి రెడీ అయినాయి రోటీస్. ఇలా మనం ఒక 2-3 డేస్కి ఇలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు రోటీస్. తినే ముందు లైట్గా వేడి చేసుకుంటే సరిపోతుంది. చూడండి అయిపోయినాయి, రోటీస్ చేయడం అయ్యింది. అసలు ఏం విరిగిపోవట్లేదు. చూడండి ఎంత బాగా వస్తున్నాయో రోటీస్. ఇది లాస్ట్ది. నాన్ స్టిక్ మీదనే కాల్చాలి. నాన్ స్టిక్ మీద కాలిస్తే మంచిగా కాలుతాయి. ఇలా నేను చేసిన మెథడ్లో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటాయి రోటీస్. దానికి మనం క్యాజువల్గా ఏ కర్రీస్ అయినా ఏవైనా మన వీఆర్కే డైట్లో ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా తినొచ్చు ఈ రోటీస్తో. అయిపోయినాయి ఆల్మోస్ట్ చేయడం కూడా. చూడండి చాలా టేస్టీ లంచ్, వీఆర్కే లంచ్. ఓకేనా? థ్యాంక్ యూ.